అమ్మమ్మ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ ద సేమ్ విత్ మామ్. ఇలాంటి టైంలో సూర్యని గిఫ్ట్ అడిగే మూడ్లో ఎలా ఉంటాను? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ వన్స్. ఐఎమ్ టోటలీ అవుట్ ఆఫ్ మై మూడ్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. సముద్నా, ఏంటిది? ఏం లేదు. ఏం లేదంటూ దాస్తున్నావేంటి? అది ఏం లేదని చెప్తున్నాను కదా. అదేదో మాకు చూపించచ్చు కదా ఫ్రెండ్. నువ్వు ఇంతగా టెన్షన్ పడుతున్నావంటే అందులో ఏదో సీక్రెట్ దాగుంది. మాకు చూపించు సిస్టర్. నో, మీరంతా వెళ్ళండి. ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నావు? నథింగ్. మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా. ఓహో, మాతో అన్ని విషయాలు షేర్ చేసుకునే నీకు మాకు తెలియని సీక్రెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, మాతో చెప్పడం నీకు ఇష్టం లేదన్నమాట. నువ్వేరు మేం వేరు అని మేమెప్పుడూ ఆలోచించలేదు సాముదినా. అసలు ఆ ఆలోచన కూడా మాకెప్పుడూ రాలేదు. కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని ఇప్పుడేగా తెలిసింది. వెళ్ళిపోతాంలే. అయినా మేమెవరమని మాతో చెప్పడానికి? అలాగే వెళ్ళిపోతాం. పదరా. వద్దులే సాముద్రా, నువ్వే దాచుకో. పర్వాలేదు, చూడు. సారీ. చూడు. సాముద్నా, ఏంటిది? చెప్పు ఫ్రెండ్, ఏంటిది? చూస్తే ఇది వెడ్డింగ్ ప్లానర్ లాగుందే. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.